ఈ 2 సంవత్సరాల్లో మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని రాష్ట్ర గవర్నర్ గారి యొక్క ప్రసంగం ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. తెలంగాణలో రెండు 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం అనేకమైనటువంటి సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టిన విషయాన్ని తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారి ప్రసంగం భవిష్యత్ తెలంగాణకు అద్దం పట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రోడ్ మ్యాప్గా మనం చూడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తమ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైనటువంటి భూమికని పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి సందర్భంలో తొలి 10 ఏళ్లలో అనేకమైనటువంటి ఆర్థిక విధ్వంసంతో పాటుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం 2047 నాటికి తెలంగాణ రైజింగ్ అనేటువంటి నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణలో ప్రతి కుటుంబం సంక్షేమంతో పాటుగా ఆత్మ గౌరవంతో జీవించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని తీసుకొని ముందుకెళ్తున్న విషయాన్ని తమ ద్వారా